నమస్తే ఫ్రెండ్స్. యూఏఈలో ఉన్న దుబాయ్, షార్జా, అబుదాబి ఎయిర్‌పోర్ట్‌ల పరిస్థితి ఎలా ఉంది? మన తెలుగు వాళ్ళు యూఏఈ నుంచి ఇండియాకు వెళ్ళాలనుకుంటే ఏ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్తే మంచిది? ఇంకా అలాగే ఇండియా నుంచి తిరిగి యూఏఈకి రావాలనుకుంటే ఏ ఎయిర్‌పోర్ట్‌కొస్తే మంచిది? ఇంకా వీసా క్యాన్సెల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకెళ్తే ప్రస్తుతం యూఏఈలో సిట్యుయేషన్ స్లోగా నార్మల్ అయితే అవుతుంది గానీ పూర్తిగా నార్మల్ ఇంకా కాలేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా ఫ్లైట్లు ఇంకా లిమిటెడ్ గానే ఆపరేట్ అవుతున్నాయి. పూర్తి స్థాయిలో అయితే ఇంకా మొదలైతే కావడం లేదు. ముందుగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్ విషయానికొస్తే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో సిట్యుయేషన్ ఇంకా స్టేబుల్‌గా అయితే లేదు. చాలా ఫ్లైట్లు క్యాన్సెల్ అవుతున్నాయి. కొన్ని ఫ్లైట్లు రూట్ చేంజ్ చేసి షార్జాకి అయితే తరలించడం జరుగుతుంది. లాస్ట్ మినిట్‌లో డేట్ చేంజ్ అయితే అవుతున్నాయి. క్యాన్సెల్ కూడా అవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా కన్ఫర్మ్ టికెట్లు లేకుండా ఎవరు కూడా ఎయిర్‌పోర్ట్‌లకైతే వెళ్ళొద్దు. ఇంకా అలాగే అబుదాబి ఎయిర్‌పోర్ట్ విషయానికొస్తే అబుదాబి ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు మెయిన్ హబ్‌గా అయితే మారింది. ఎక్కువ ఫ్లైట్లు ఇక్కడి నుంచి అయితే ఆపరేట్ అవుతున్నాయి. దుబాయ్ నుండి డైవర్ట్ అయిన ఫ్లైట్లు కూడా ఇక్కడికొచ్చి అయితే ఇండియాకైతే వెళ్తున్నాయి. యూఏఈ ట్రావెల్‌కి ఇది బెస్ట్ ఆప్షన్‌గా అయితే ఉంది. ఇంకా తర్వాత షార్జా ఎయిర్‌పోర్ట్ విషయానికొస్తే షార్జా ఎయిర్‌పోర్ట్ కూడా చాలా యాక్టివ్‌గా ఉంది. ఎక్స్‌ట్రా ఫ్లైట్లు యాడ్ చేస్తున్నారు ఇక్కడి నుంచి. ఇండియా రూట్‌కి ఎక్కువ సర్వీసులు ఇక్కడి నుంచి అయితే ఉన్నాయి. బడ్జెట్ ట్రావెల్‌కి షార్జా ఒక మంచి ఆప్షన్‌గా అయితే చెప్పుకోవచ్చు. యూఏఈ నుండి ఇండియాకి ఫ్లైట్లు ఆపరేట్ అవుతున్నాయి కానీ లిమిటెడ్ గా ఆపరేట్ అవుతున్నాయి. మన ఇండియన్ ఎయిర్లైన్స్ అయినా ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు ఇంకా అలాగే ఇతర ఎయిర్లైన్స్ అయినా ఎయిర్ అరేబియా, ఎతిహాద్, ఎమిరేట్స్ ఫ్లైట్‌లనైతే యూఏఈ నుంచి ఇండియాకి ఆపరేట్ చేస్తున్నారు. కానీ డిలేలు చానా అవుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సెల్ అయితే కామన్‌గా అయితే జరుగుతుంది. ఎవరైతే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు షార్జా నుంచి బుక్ చేసుకోండి. షార్జా నుంచి మీకు టికెట్ల క్యాన్సెల్ కొంచెం తక్కువగా ఉంది. ఖచ్చితంగా ఆన్ టైమ్ షెడ్యూల్ అయ్యి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే చేస్తుంది. ఇండియా నుంచి యూఏఈ కూడా ఫ్లైట్లు ఆపరేట్ అయితే అవుతున్నాయి. అబుదాబి, షార్జాలకు ఎక్కువ ఫ్లైట్లు అయితే ఉన్నాయి. దుబాయ్‌కి లిమిటెడ్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. ఇంకా మన వాళ్ళు యూఏఈకి వెళ్ళాలనుకుంటే అబుదాబి లేదా షార్జా ఎయిర్‌పోర్ట్‌కి టికెట్లు బుక్ చేసుకోండి. లేదు మేము ఖచ్చితంగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కే వెళ్ళాలంటే అలాంటి వాళ్ళు ఫ్లెక్సిబుల్ డేట్‌లలో టికెట్లు బుక్ చేసుకోండి. టికెట్లు కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళండి. ఎందుకంటే లాస్ట్ మొమెంట్‌లో ఎక్కువ ఫ్లైట్లు రీషెడ్యూల్ అవుతున్నాయి. లేదంటే డేట్ చేంజ్ అవుతున్నాయి. క్యాన్సెల్ అవుతున్నాయి కాబట్టి టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా అబుదాబి, షార్జాకు బుక్ చేసుకుంటే మంచిది. ఇంకా అలాగే ఈ యుద్ధం సమయంలో చాలా మంది వీసాలైతే క్యాన్సెల్ కావడం జరిగింది. అలాంటి వాళ్ళందరూ జస్ట్ మీరు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దుబాయ్ గవర్నమెంట్ వీసా క్యాన్సెల్ అయిన వాళ్ళని కూడా అలో అయితే చేస్తుంది. మొత్తానికి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో లిమిటెడ్ ఫ్లైట్లు నడుస్తున్నాయి. అబుదాబి ఎయిర్‌పోర్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన తెలుగు వాళ్ళు యూఏఈ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి షార్జా ఎయిర్‌పోర్ట్ బెస్ట్ ఆప్షను. ఇక్కడి నుంచి ఫ్లైట్ టికెట్లు 600 దిర్హం నుంచి 700 దిర్హంలోనే దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే మన తెలుగు వాళ్ళు యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా షార్జా ఎయిర్‌పోర్ట్ నుంచి టికెట్లయితే బుక్ చేసుకోండి. ఇంకా మీ ముందుకు ఇలాగే గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.